అధికార పార్టీని ఢీకొడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇష్యూ ఏదైనా, ప్రభుత్వ నిర్ణయం ఏదైనా ఎప్పటికప్పుడు తమ గళం వినిపిస్తూ అధికార పార్టీని నిలదీసే విషయంలో తగ్గటం లేదు గులాబీ దళం. అయితే స్టేట్స్ పాలిటిక్స్ మాత్రమే చేస్తూ రూరల్ పాలిటిక్స్ ను గాలి కుదిలేశారని కారు పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోందట. రాష్ట్ర రాజకీయాలపై సీరియస్ గా ఫోకస్ చేస్తున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు లోకల్ పాలిటిక్స్ ను గాలికి వదిలేశారా? క్యాడర్ బలంగానే ఉన్నా పార్టీ కమిటీలు కూడా లేకపోవడంతో అయోమయ పరిస్థితి ఉందా? లోకల్ పోరు కారు పార్టీకి సవాలేనా? స్థానిక పోరు బీఆర్ఎస్ కు ఛాలెంజ్ గా మారిందా? ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ కానుందా? గ్రామ మండల స్థాయి కమిటీలు లేక క్యాడర్లో అయోమయం. 7 ఏళ్లుగా పార్టీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించని గులాబీ పార్టీ. గ్రామ మండల స్థాయి క్యాడర్లో అసంతృప్తి. సర్పంచ్ ఎన్నికల వేళ గులాబీ పార్టీలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్. రెండు 2001లో పార్టీ ఆవిర్భావం తరువాత కొద్ది నెలలకే వచ్చిన స్థానిక ఎన్నికలతో సత్తా చాటుకుని రాజకీయంగా గట్టి పునాది వేసుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఈసారి స్థానిక ఎన్నికలు సవాల్గా మారే పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్ల అధికారం చేజారింది. ప్రతిపక్షంలోకొచ్చిన వెంటనే ఓటమి నుంచి కాస్త తేరుకుని మళ్లీ రేసు మొదలుపెట్టింది కారు పార్టీ. ఇప్పట్నుంచే సీరియస్ గా పనిచేసుకుంటూ వెళుతున్నారు గులాబీ నేతలు. అయితే రాష్ట్ర స్థాయిలో దూకుడు బానే ఉన్నా రూరల్ పాలిటిక్స్ ను మాత్రం పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎంతసేపు రాష్ట్ర స్థాయిలో కాకుండా గ్రామాల్లో పార్టీ క్యాడర్ లీడర్లకు భరోసా కల్పించేలా ఏ ఒక్క కార్యక్రమాన్ని గట్టిగా చేపట్టలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లు గెలుచుకుంటే అందులో 10 మంది కాంగ్రెస్ కి జంప్ అయ్యారు. ఇంకో 2 శాసనసభ్యుల అకాల మరణంతో బైపోల్స్ వస్తే అవి కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లాయి. ఇక బీఆర్ఎస్ కు మిగిలింది 27 మంది ఎమ్మెల్యేలు. ఆ నియోజకవర్గాల్లో మాత్రమే ఎమ్మెల్యేల చొరవతో పంచాయతీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఇక ఎమ్మెల్యేలు లేని చోట కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కారు క్యాడర్కు దిశానిర్దేశం చేసే దిక్కే కరువైందనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో చాలా మంది యాక్టివ్గా లేకపోవడం, నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేసి బీఆర్ఎస్ ముఖ్య నేతలతోనే తిరుగుతుండటంతో అక్కడ గులాబీ దళానికి దిశానిర్దేశం చేసేవారే కరువయ్యారు. దీంతో పాటు జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎవరికీ బాధ్యతలు అప్పగించకపోవడంతో ఈ ఎఫెక్ట్ కూడా సర్పంచ్ ఎన్నికలపై పడుతుందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రెండు 2017లో అప్పటి బీఆర్ఎస్ మహాసభల్లో ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గమే ఇప్పటికీ కొనసాగుతోంది. 3.5 ఏళ్ల క్రితం 2022 జనవరిలో బీఆర్ఎస్ అధిష్టానం 33 జిల్లాలకు జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. కాని జిల్లా, పార్టీ అనుబంధ సంఘాలకు పూర్తిస్థాయి కార్యవర్గాలను మాత్రం నియమించలేదు. జిల్లాల్లో అన్ని రాజకీయ పార్టీలకు సంస్థాగతంగా కమిటీలు ఉన్నాయి. 7 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ అధిష్టానం జిల్లా కమిటీలను రద్దు చేసి పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర కార్యదర్శులకు పార్టీ బాధ్యతలను అప్పగించింది. నియోజకవర్గాల్లో పార్టీ పరంగా తీసుకునే కీలక నిర్ణయాలపై అన్ని అధికారాలు స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సంస్థాగతంగా జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలు వేస్తామని అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆ తరువాత పలు సందర్భాల్లోనూ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పినా ఎప్పటికీ ఆ ప్రక్రియ మొదలు కాలేదు. జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించాలని, లేకపోతే పార్టీ అనుబంధ జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని పలువురు అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కోరినా వాయిదా వేస్తూ వస్తున్నారట. దీంతో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పదవులు పొందలేక ఇంతకాలం పార్టీలో ఉన్న నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టకపోవడంతో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆందోళన పడుతున్నారట. 5-6 ఏళ్లుగా పార్టీని నడిపించేవారు లేకపోవడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఎలా సాధ్యమవుతుందని వాపోతున్నవారు ఉన్నారట.
లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎలాగూ అప్పర్ హ్యాండ్ ఉంటుంది. రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. కార్యవర్గాలు, పదవులు లేకపోవడంతో ఉన్నవారిలోనూ అసంతృప్తి కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. ఈ ఎఫెక్ట్ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులపై పడుతుందని అంటున్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటి అధికారంలోకొస్తామని, అందుకే ఇప్పటికైనా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని, గ్రామస్థాయి నుంచి జిల్లా దాకా కార్యవర్గాలను నియమించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. మరి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వరకైనా బీఆర్ఎస్ అధిష్టానం గ్రామ మండల కమిటీలను ఏర్పాటు చేస్తుందో లేదో చూడాలి మరి.